ప్రేమ కలిగిన మా తండ్రి, మీ దయగలిగిన పాదములకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ పిల్లలను నిలబెట్టుకొని మంచి మీరిచ్చిన గాత్రంతో మిమ్మల్ని స్తుతించారు. మేమందరం కలిసి మీ నామాన్ని కనపరిచాం. మరొకసారి మీ మాటలు ఆలోచించుకోవడానికి మా జీవితంలో మరొక అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు మేము నేర్చుకోవడానికి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అందరికీ ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంన ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరువచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరట శుభములు పలుకుచు, మరి ఈరోజు మనము ఒక అంశాన్ని మనం ఆలోచించుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతములు రాశాడు. అందులో భాగంగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. చదివి ఆ మాటకు ఏంటి భావం అన్నది మనం తెలుసుకుందాం. ప్రియులారా, భూమి మీద ఉన్నంత కాలం బైబిల్లో ఏముంది? కనీస జ్ఞానము ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళే లోపు దేవుడి మనసును మనం చదవాలి, నేర్చుకోవాలి, పాటించాలి. కనుక సొలొమోను గారు ఈ మాట ఎందుకు రాశాడు? దేవుడు ఆయన ద్వారా ఎందుకు రాయించాడన్నది ఈరోజు మనం ఆలోచిద్దాం. ఈ మాట కేవలము క్రైస్తవులకే కాదండి. ఆరిన నేల మీద 840 కోట్లకు పైగా ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన మాట. అఫ్కోర్స్ బైబిల్ అంతా ప్రతి ఒక్కరికి కావలసిన మాటే. ఏ మతానికో ఏ విశ్వాసానికో చెందినది కాదు బైబిల్. దేవుడి మాటలు, దేవుని పిల్లలకు కావలసిన మాటలు. 6వ వచనము చదువుదాం. 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 6వ వచనం. నీ దేహం అన్నాడు. సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తూ నీ అన్నాడు. ఇప్పుడు మనం చదువుకోవలసింది ఏంటంటే, మన దేహమును శిక్షకు లోపర్చునంత పని దేహంలో అవయవాలలో ఒకటి నోరు. ఒక నోరే కాదండి, 9 రంధ్రాలు అంటారు కదండి, 9. అందులో ప్రతి ఒక్కటి వస్తుంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేహముగా పిలువబడుతుంది. అందులో అవయవాలు ఉన్నాయి. ఇందులో స్పష్టంగా నోరు గురించి మాట్లాడుతున్నాడు. దేహమును శిక్షకు లోపరుచునంతగా నోరు వలన ఏ పనైనా జరగనీయకమన్నాడు. అసలు జరిగితే ఏంటి నష్టమా లాభమా? ఆల్రెడీ చెప్పేశాడు, శిక్ష అమలవుతుంది అన్నాడు. ఈ దేహము ఇంత స్ట్రాంగ్గా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడంటే, దేహము పైన మనకి కాదు ఇంకెవరికో అధికారం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతే కదండి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం వాక్యం చెప్పేటప్పుడు బయటకు లేచి వెళ్ళకూడదు
వెళ్ళిన వారికి 100 గుంజీలు తీయిస్తాను నేను, వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్దవారైనా చిన్నవారైనా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రైస్తవులకు, ప్రజలకు, దేవుని పిల్లలకు పత్రిక వ్రాస్తూ 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అక్కడ ఏమంటున్నాడు? నీ దేహం అన్నాడు. ఇక్కడ మీ అన్నాడు, బహువచనం ఉపయోగించాడు. అక్కడ చదువుకున్న వారికి వర్తిస్తుంది, ఇక్కడ మీ అన్నాడు, బహువచనం, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మీ దేహము నీ వలన దయచేయబడలేదు, నా వలన దయచేయబడింది. దేవుడన్న నేను, తండ్రైన నేను, నా వలన మీకు దేహము దయచేయబడింది, అనుగ్రహింపబడింది. కాబట్టి ఆ దేహము నాది. మరి ఈరోజు అద్దం ముంగట నిలబడ్డప్పుడు ఇది నా ముక్కండి, నా కళ్ళండి, నా రంగండి అని నిలబడి ఎన్నో మనసులో అనుకుంటాం. నా ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి, వేరే వాళ్ళకు లేని ఐబ్రోస్ నాకున్నాయని ఎంతోమంది తన దేహము గురించి వర్ణించుకుంటారు. కానీ ఈ మాట మనము చదివితే దేవుని పిల్లరా, మన దేహము మీద మనకు హక్కు లేదు. బైబిల్ అండి ఇది, దేవుని మాటలు ఇవి మతము కాదు. పరలోకానికి నడిపించే మార్గంలో భాగంగా దేవుడిచ్చిన మాటలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. మన దేహమట, మన దేహాలు దేవుని వలన అనుగ్రహింపబడింది. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు, నాకు తెలుసు. చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ నేను దేహాన్ని చేశాను తల్లి గర్భంలో. అది నేను కట్టుకున్నాను. నా మందిరం, నా కుమారుడు, నా కుమారులు నేను ఉండడానికి మీ దేహాన్ని నేను కట్టాను. ఆ దేహము శిక్షకు లోపరుచునంత ఏ పనైనను చేయరాదు. అక్కడ ఒక నోర చెప్పాడు, చాలా ఉన్నాయి. ఇంకా చూడండి కిందికి. యేసుక్రీస్తును మాటలు విని విశ్వసించి బాప్తిసము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయమై ఉన్నారని మీరెరగరా? ఎంతమందికి తెలుసు ఈ మాట? ప్రశ్నేశాడు. చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదండి. ఇది నా శరీరం అండి, నా ఇష్టం అంటున్నాడు. నీ ఇష్టమా? అసలు ఎవరు నువ్వెవరు? నీ ఇష్టం ఎలా అంటున్నావు? నీ చేతులతో కట్టుకున్నావా? పోనీ నీ తల్లిదండ్రులు ఏమైనా నిన్ను నిర్మించారా? ఎవరు నిర్మించలేరు. అది భూమి మీదున్న 850 కోట్ల దేహాలు దేవుని వలన దయచేయబడినవి. బాప్తిసము తీసుకున్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆలయంగా ఉంటున్నాడు. బాప్తిసము తీసుకొనక దేవుని నమ్మక దేవునికి ఆలయంగా ఉండాలనుకున్నాడు దేవుడు. మార్చండి, రండి నా కుమారుని ఆకర్షణలోకి రండి, అప్పుడు మీతో మేము నివసిస్తామంటున్నాడు. ఎంతమంది వస్తున్నారు చెప్పండి? ఎవరు వస్తారు? అయ్యో అది మతమండి. మతమా? ఎవడన్నాడు మతమని? అది విదేశీ మతం అండి. ఎవడన్నాడు విదేశీ మతం అని? బైబిల్ ఉందా? ఇది మార్గం. ఇంకా చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు,
మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారము గనుక మీ దేహాలతో కేవలము దేవునిని మహిమపరచాలి. మిమ్మల్ని మీరు మహిమపరచుకోవడం కూడా అధికారం లేదు, రైట్స్ లేవు. మరి ఈరోజు ఎవరైనా చేస్తున్నారండి ఈ పని? చెప్పండి. ఈవెన్ యేసుక్రీస్తుని మేము నమ్మామని, క్రైస్తవులమని దేవుని చేత పేర్లు పెట్టుకున్న క్రైస్తవులు కూడా తమ దేహాలతో దేవుని మహిమపరుస్తున్నారా? ఎక్కడదండి? చాలా తక్కువ అండి. అలా మహిమపరచకపోతే మాకేంటి అని అంటున్నారా? శిక్షలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దేహాన్ని కాపాడుకోండి. దేహంతో దేవునిని మహిమపరచండి, దేవుని పని చెయ్యండి, దేవుని కార్యక్రమాలకు అనుకూలంగా మీ దేహాలను ప్రణంగా పెట్టండి. సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుడని బ్రతిమిలాడుకుంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12:3-7. మరి ఈరోజు దేహాలను కాపాడుకుంటున్నారా? నా ఇష్టం అండి, నా హెయిర్ కట్టింగ్ అండి, నా గడ్డం అండి, నా క్షౌరం అండి, నా మీసాలండి, ఈడుతున్నవే తీడుతున్నవే, అవి ఎప్పుడైనా దేవుడు వాటి గురించి తెలిపాడండి? దేవుడు ఒక వెంట్రుక తలలో మొలిచినా అది దేవుని లెక్కలో ఉంది, అది ఊడినా దేవుని లెక్కలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అన్నాడు కదండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కనుక దేహాన్ని కాపాడాలి, దేహాన్ని దేవునికి మహిమకరంగా ప్రణంగా పెట్టాలి. ఇక చూడండి, యూత్ అంతా చెడిపోయిందండి. చెడిపోయిందండి. యూత్ క్రాప్స్ చూస్తేనండి ఒక్కోసారి పిచ్చిలేసిపోతుందండి. అసలు వెడ నేర్పించే సలూన్లకు పని పాట లేక వాడు బిజినెస్ డెవలప్మెంట్ కావాలని ఫొటోస్ పెడతాడు. చూడండి అక్కడ గడ్డాలు ఎలానట, ఇలా వచ్చి స్టైల్ అట. ఎవరిది దేహం, ఎవరిది గడ్డం, ఎవరిది మీసం? చెప్పండి. దేవుడే. అవునా కదా? ఒక వెంట్రుక మొలిపించాలన్నా దేవుడు అనుమతి కావాలి, ఆ వెంట్రుక లారాలనన్నా దేవుడు అనుమతి కావాలి. నీ ఇష్టానుసారంగా క్రాప్ చేయించుకుంటున్నావు ఏంటి? నీ ఇష్టానుసారంగా సేవింగ్ చేయించుకుంటున్నావు ఏంటి? ఒకసారి దేవుడు ఏమంట సమాజానికి, ప్రజలకు చెప్తున్నాడో ఒక మాట చూడండి. లేవికాండం 6:20. లేవికాండము 6 లేవికాండము 6:20 చూద్దాం. 6 క్షమించండి, 21 అండి. 21 లేవికాండం 21 5 మనం చదువుదామండి. 21 5. దేహాన్నిచ్చిన నేను మీకు ఇచ్చిన తలలు బోడి చేసుకొనరాదు అన్నాడు. బోడి చేసుకొనరాదు. మీ తలలకు వెంట్రుకలు ఉండాలి, బోడగుండు చేసుకోకూడదు. ఎవడో చస్తే బోడగుండు చేసుకుంటాడండి. చచ్చినోడు పోయి నరకంలో బాధపడుతూ ఉంటే బ్రతుకున్నోడు బోడగుండు చేసుకుంటున్నాడండి. మరలా వెంట్రుకలు మొలిపియాలంటే దేవుడికి ఎంత కష్టమండి. అసలు వెంట్రుకలు ఎందుకు గుండుకుంటాయి తెలుసండి? గుండుకు పరిరక్షణ. మెదడు ఉంటుంది, చిప్ప. అంటే నీ గుండుకు వేడి తాకకూడదు, వెంట్రుకలు కాపాడుతాయండి. కనుబొమ్మల వెంట్రుకలు తీసుకుంటారండి. దురదృష్టం కాకపోతే ఏంటండి, ఈ కనుబొమ్మలు, ఈ వెంట్రుకలు ఉండడం వలన కళ్ళలోకి డస్ట్ వెళ్ళదు, కాపాడుతుంది. ముక్కుల వెంట్రుకలు ఎందుకుంటాయి చెప్పండి?
ముక్కులో కూడానండి డస్ట్ వెళ్ళకుండా వెంట్రుకలు రక్షణ. మంగళవాళ్ళ దగ్గరకు పోతానండి, ముక్కులో కత్తెర పెట్టి టికిటికిట కొడతాయి. ఎందుకునే కొడుతున్నామంటే అందరికీ చెప్తున్నాం కదా సార్, మీకు కూడా వద్దురా నాయన, జస్ట్ బయట కొత్త కత్తెర ఎంత కనబడకుండా వికారంగా ఉంటాయండి. అంటే ఇవన్నీ దేవుడి దృష్టిలో ఉన్నాయా? పట్టించుకుంటున్నాడు దేవుడు, పట్టించుకుంటున్నాడు. నువ్వెలా క్రాప్ చేసుకుంటున్నావో, నువ్వెలా గడ్డం గీసుకుంటున్నావో, నీ మీసాలు ఎలా తీడుతున్నావు అన్నది ప్రతి ఒక్కడు దేవుడు చూస్తున్నాడండి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, చదవండి, వారు తమ తలలు బోడి చేసుకున్న రాదు, గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకున్న రాదు. పక్కలు చేసుకుంటారు తెలుసా అండి? గల్ఫ్ కంట్రీలన్నీ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ గొరిగించుకుంటారండి. అంటే దేవునికి విరుద్ధంగా వారి గడ్డాలు క్షౌరాలు చేసుకుంటున్నారు. బాధపడండి దేవుడు. దేహం ఎవరిది? దేవునిది. మరి దేవుడి దేహం అన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా మనము నడుచుకోవాలి. నా గడ్డం అండి, నా ఇష్టం. ఒక్కొక్కడైతే పిల్లిగడ్డం పెట్టుకుంటాడు గింతే చిన్నగా, ఒకడైతే గిక్కడనే పెట్టుకుంటాడు గడ్డం ఇంతే. నా ఇష్టం. నీ ఇష్టం కాదు బాబు, అది దేవుని ఇష్టంలాగా గడ్డం చేయించుకోవాలి. ఇన్స్ట్రక్షన్. ఇంకా చూడండి, కత్తితో దేహమును కోసుకొనరాదు. కత్తులతో దేహాలను కోసుకుంటారండి. ఎందుకయ్యా కోసుకుంటున్నారంటే ఆనవాయితీ అంటున్నారు. మా ఊరి ఆనవాయితీ. పలానా పలానా పేర్లు చెప్పుకుంటూ వాటి ముంగట వీరు దేహాలను కోసుకుంటున్నారు. ఏం ప్రయోజనం అయ్యా కోసుకుంటే? బ్లడ్ పోతుంది. ఆ బ్లడ్ మరలా తయారు కావాలంటే ఎంత కష్టం దేవుడికి. నువ్వు ఆహారం తినాలి. ఆహారం తినాలంటే దేవుడు ప్రకృతిలో ఆహారాన్ని పెట్టాలి కదా. ఎందుకయ్యా రక్తాన్ని ఒలికించుకుంటున్నావు? యేసుక్రీస్తు రక్తాన్ని ఒలికించాడంటే ప్రపంచ మానవాళి కొరకు, ప్రపంచ మానవాళి కళ్యాణం కొరకు తన రక్తాన్ని ఒలికించాడు. మనం ఎందుకయ్యా కోసుకొని రక్తాన్ని ఒలికించుకోవాలి? మరి ఎవరు చెప్పాలి సమాజానికి? మనమే చెప్పాలి. వింటారా? వినరండి. వినని వాడు శిక్షకు వెళ్ళిపోతాడండి. అంతే. చెప్పే బాధ్యత మనది. అంతే కదండి. ఇంకో మాట చూడండి, 19వ అధ్యాయం 28వ వచనం, లేవికాండము 19వ అధ్యాయము 28వ వచనం చూడండి. 19:28. చచ్చిన వారి కొరకు మీ దేహములను చీరుకొనకూడదు. చచ్చిన వారి కొరకు మీ దేహములను చీరుకొనకూడదు. చచ్చినవాడు చచ్చాడు, పోయిండు. వాడి కొరకు అంగలార్చండి. వాడి ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో. వాడు చచ్చాడని మీ దేహాలను కోసుకుంటారా? దేహాలను కోసుకునడానికి మీకు అర్హత లేదు. ఆ దేహము నా వలన మీకు అనుగ్రహింపబడింది. ఇంక కిందికి చూడండి, మన వాళ్ళు చాలామంది చేసుకుంటారండి. నెక్స్ట్ మాట చూడండి, చదవండి అమ్మా. పచ్చబొట్లు పొడిపించకూడదు. పచ్చబొట్లు ఎవరి చేతుల మీద ఉన్నాయండి? నిన్న నేను బండి మీద వెళ్ళేటప్పుడు అండి, 2 అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. ఇలా మెదజార్చుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక ఆవిడ చేతి మీద నుండి ఇంత పెద్ద బొమ్మ ఉందండి. ప్రేమ గుర్తట, బొంగేం కాదు, ప్రేమకు గుర్తని వాడి బొమ్మ ఈవిడ మీద వేసుకుంది. బొమ్మ వేసుకున్నా బాగుంది, వాడు నిన్ను విడిచిపోతే ఆ బొమ్మ పోతా. బొమ్మ పోవాలంటే మరలా తోలంతా ఇలా కోసేసుకోవాలి. దేవుడు ముందే చెప్పాడు, పచ్చబొట్ల వలన దేహానికి హానికరం కలుగుతుంది. తెలుసండి మీకు? సూదులతో కొడతారండి. ఒక సూది ఒకళ్ళకు ఒడిసినాడు, ఈ సూదిని వాడు పాడేయడండి, ఇంకొకరు కొడతాడండి. వీడు రోగం వీడికి, వీడి రోగం వీడికి, ఈవిడ రోగం వాడికి, వాడి రోగం. ఇలానే అన్ని వ్యాధులు ప్రపంచంలో
ప్రజల మధ్య ప్రబలుతున్నాయి. ఇంకా చదవండి. చదవండి. నేను మీ దేవుడైన యెహోవాను. మీ దేహమును చీల్చుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడిపించుకునకూడదు. ఇక్కడ పొడిపించుకుంటారండి పచ్చబొట్లు. ఎందుకో రోగమో మరి ఏమో తెలియదు. దేవుడికి ఇష్టం ఉండేయండి ఇటువంటి పనులు. దేవుడికి ఇష్టం ఉండవు. నా దేహం నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటే నడవది. ఇది నీ దేహం కాదు, ఇది దేవుడి వలన అనుగ్రహింపబడినది. అంతే కదండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 28. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారునట్టుగా తమ మర్యాద చొప్పున, మర్యాద లోక మర్యాద, మా గ్రామ మర్యాద, మా ఊరు మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను ఏం చేశారు? కోసుకొని చుండిరి. కోసుకున్నారటండి. ఒక ఆవిడ కోసము వీరి దేహాలను కోసుకున్నారట. శస్త్రాలతో, కత్తులతో, బల్లాలతో పొడుచుకుంటారు. రక్తం కారుతుందండి. ఏమి ప్రయోజనం? ఆ రక్తాన్ని మరలా తిరిగి నీ ఒంటికి రప్పించాలంటే ఎంత కష్టపడాలి? అదంతా దేవుడి కష్టమే కదండి. ఈరోజు ప్రకృతి పండిస్తుంది కాబట్టి, భూమి పండిస్తుంది కాబట్టి, పండించే గుణం దేవుడు దానికి పెట్టకపోతే ఈరోజు ప్రతి ఒక్కరు పస్తులు ఉండాలి. దేవుడు ప్రకృతిని నూతనపరుస్తున్నాడు, భూతలమంతా నూతనపరుస్తున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు దేవుడు. దేవుని కష్టాన్ని ఎవరు ఎరుగుతున్నారు చెప్పండి దేవుని పిల్లలారా. వర్షం రావాలంటే దేవుని కష్టం, ఎండ కాయాలంటే దేవుని కష్టం, చలి కావాలంటే దేవుని కష్టం, గాలి కావాలంటే దేవుని కష్టం. దేవుడిచ్చిన దేహాన్ని దేవుడు చెప్పినట్టుగా మనము కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నామా? కాపాడుకొనని వారు ఈ మాటలు విన్న తర్వాత దేహాన్ని కంట్రోల్లో పెట్టుకోనండి. అన్నిటికీ మూలం నోరేనండి. అందుకే ముందుగానే చెప్పాడు, నీ దేహమును శిక్షకు లోపరుచునంతగా నీ నోరితో ఏ పని జరగనీయకు. మంచి మాట్లాడుతుంది, చెడు మాట్లాడుతుంది, దేవుణ్ణి వందనాలు చెప్తుంది, ఇదే నోరు. దేవుణ్ణి కూడా తిడుతుంది, ఇదే నోరండి. నాలిక అగ్ని వంటిది, విశ్వపు చక్రాన్ని తగలబెడుతుందట. ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్ తగలబెట్టుకుంటున్నాయి. నోరేనండి. నీవెంత అంటే నేనెంత, నీవు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఇక మోటు భాష అంటారు కదండి. వీడు ఊరుకుంటాడండి, చేసే చూపిస్తాను వీడు చెప్తున్నాడు. మాటనేనండి. సమాధానం లేదు. ఎవరికి సమాధానం లేదు. దేశాల మధ్య సమాధానం లేదు, రాష్ట్రాల మధ్య సమాధానం లేదు, ప్రపంచంలో మనుషుల మధ్య సమాధానం లేకుండా పోయింది అంటే కారణం నోరే. ఈ చిన్న అవయవమన్నీ, దేహములో చిన్న అవయవమైన నాలుకతో ఈ విశ్వానికి నిప్పు పెట్టిస్తుంది. అందుకనే సొలొమోను గారు గ్రహించాడు. సొలొమోను గారి చేత వ్రాయించిన మాట, నోరును పదులం పెట్టుకోండి. మాట్లాడేటప్పుడు ఆచితోచి మాట్లాడాలి. ప్రతి ఒక్క మాట, మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి.
దానికంటే ఎక్కువ వచ్చింది సాతాను వలన వస్తుంది. విస్తారమైన మాటల వలన అధిక దోషాలు ఉంటాయి. కనుక దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం అండి. చదవండి. 12వ అధ్యాయము 12వ వచనము. ఇదియు గాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచించబడినను దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం అన్నాడు. ఇది కూడా దేవుడికి ఇష్టం లేదండి. నాయన, నీ దేహానికి ఆయాసకరణం ఏదైనాను దూరపరచుకోమన్నాడు. ఈరోజండి విద్య విద్య విద్య, చదువు 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 దేవునికి ఇష్టం లేదండి. దేవుడిచ్చిన దేహముతో అధిక విద్య మనుషులను ఏం చేస్తుందంటే వెర్రి బాగులోళ్ళగా చేస్తుంది, ఆయాసం తెప్పిస్తుంది. తగినంత ఏదైనా తగినంత చేయండి. ఎక్కువ తిన్నామనుకోండి పుల్ల తేనుగు బేకలు వస్తాయండి, అవునా కదా? తగినంత తినండి, ఉల్లాసంగా మనం ఉంటాం. తగినంత చదవండి, తగినంత చదవండి. ఆయాసకరం వచ్చేటట్టుగా దేహానికి విద్యను అభ్యసింపనీయకండి. పుస్తకములట కోకళ్ళలుగా అంతం లేదండి పుస్తకాలకు. ఆ పుస్తకాలు చదవడానికి నీకంతం ఉంది, కానీ పుస్తకాలకు మాత్రం అంతం లేదు. 60, 70, 80 సంవత్సరంలో మనిషి అంతమైపోతాడు. చదవడానికి నీవుండవు, కానీ పుస్తకాలకు అంతం లేదన్నాడు. గనుక ఏమంటున్నాడు? ఇదియుగాక నా కుమారుడ, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడినను దానికి అంతం లేదు. విస్తారంగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరం అన్నాడు. ఇది 2వది. నోరు మొట్టమొదటి అన్నాడు, ఇది 2. మర్చికు కొన్ని రెఫరెన్సులు చూపెడుతున్నానండి. అలసిపోయేంత రెఫరెన్సులు దేవుడు ఇందులో రాయించాడు. ఇక దేవుడి పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోండి. జారత్వం దూరంగా పారిపోండి అన్నాడు. ఎందుకు? మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు చేయుదైనది ఆడదైనా మగడైనా, కానీ తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. గనుక జారత్వము కూడా దేహానికి మంచిది కాదు. నీ దేహాన్ని, నా దేహాన్ని జారత్వము వలన శిక్షలోకి తీసుకొని వెళ్ళిపోతాం. కనుక జారత్వానికి దూరంగా పారిపోండి అన్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహంలో క్రీస్తునకు అవయవములై ఉన్నవి. బాప్తిసము తీసుకున్న తర్వాత క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన అవయవాలు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరెరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? తప్పు కదూ? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరెరగరా?
ఆలోచించండి, ఆలోచించండి. సమాజముకు కావలసిన మాటలండి. మరి ఈరోజు ఈ మాటలు విననీయకుండా, చెప్పనీయకుండా చేద్దామని ప్రణాళికలు వేస్తున్నారట. మీ ప్రణాళికలు ఎప్పటికీ కూడా సక్సెస్ కావు. ఎవరు చెప్తున్నారు చెప్పండి ఈ మంచి మాటలు? పాఠ్యపుస్తకాలలో ఉన్నాయా? హై స్కూల్స్లో ఉన్నాయా? కాలేజీలో ఉన్నాయా? యూనివర్సిటీలో ఉన్నాయా? చెప్పండి. ఎక్కడ లేవు. పిల్లలకు నేర్పించవలసిన మాటలు ఇవే. దేహాన్ని శిక్షకు లోపడుచున్నంతగా ఏ పని దేహముతో అవయవాలతో జరగనీయకండి. ఎంత మంచి దేవుడు అండి. దేవుడు ఏం చెప్పక శిక్షలు వేసాడు అనుకోండి, దేవుడు దొంగ దెబ్బ తీసినట్టు అవుతాడు. దేవుడు వెన్నుపోటు పొడిచేవాడు కాదు. దేవుడు ప్రతి ఒక్కటి వివరిస్తాడు. వివరించిన తర్వాత మనము కావాలని చెయ్యకపోతే అప్పుడు శిక్ష. ఊరికని దేవుడు నరకంలో వేస్తాను అనలేడండి. చెప్పాడు, నమ్మిన వాడికి రక్షణ అన్నాడు, నమ్మని వాడికి శిక్ష అన్నాడు. నమ్ముకోవాలి కదా. నేను నమ్మనండి, నన్ను ఎవడు ఆపుతాడండి అని గర్వంతో ఊగిపోతే నీకుంటుంది ఒకరోజు. ఎవరికైనా సరే దేవుడు ప్రతి ఒక్కరికి సమానత్వము చూసడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని పిల్లలారా, వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరగరా? ఇది దేహానికి మంచిది కాదు. జారత్వము దేహానికి మంచిది కాదు. శిక్షకు లోనవుతున్నాం. కనుక ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచన మన మనసులోకి రాకూడదు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం. ఇక నంబర్ 4, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములను నియమింపబడి ఉన్నవి. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఈ దేహమట ప్రభు నిమిత్తమే ఉండాలి, భోజనం కొరకు కాదు. ఇది ఆలోచించండి. ఎన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు. ఒక వస్తువును మన మార్కెట్లో కొన్నప్పుడు అండి, ఆ వస్తువు గురించి చెప్తాడు. దీన్ని ఇలా వాడాలి, దీన్ని ఇలా వాడాలి, దీన్ని ఇలా వాడాలి, దీన్ని ఇలా వాడాలి. మెన్యూ ఇస్తాడండి. మెన్యూ ప్రకారం ఆ వస్తువును వాడితే కొన్ని సంవత్సరాలు దానికి లైఫ్ వస్తుంది. మన ఇష్టానుసారంగా మనం వాడామనుకోండి, ఏమైపోద్ది? కొన్ని దినాల్లో అది కూసైపోద్ది, రిపేర్కి వెళ్ళిపోద్ది. దేహాన్ని కూడా కాపాడుకోవాలి. ఆలోచించండి. కడుపు కడుపు నిమిత్తం కడుపు ఉన్నదే తినడానికి అని అనుకోకండి. ఏది తినాలి, ఏది తినకూడదు, ప్రతి ఒక్కటి శరీరానికి వంట పట్టాయండి. కొందరికి పప్పు ఇష్టం, కొందరికి పప్పు ఇష్టం ఉండదండి. లేదండి నేను తినేస్తానంటే ఏమైపోద్ది? గ్యాస్ట్రిక్ అయ్యి వేదన పడతాం. కొందరికండి షుగర్ ఇష్టం ఉంటుంది, కొందరికి షుగర్ ఇష్టం ఉండదండి. ఇష్టమైన వాడు తింటాడు, ఇష్టం లేనివాడు కూడా దాన్ని తిన్నాడు అనుకోండి, అవస్థ పాలవుతాడు. అంతేనే కాదా? కనుక దేహము మన కంట్రోల్లో ఉండాలి అంటే దీనికి తగినంత ఆహారమే పెట్టండి. అదండి. చాలామంది ఎన్ని రోజుల నుంచి అన్నా మీకు అసలు పొట్ట రాదు, ఏమి రాదు, ఇంత ఎట్లా మెయింటైన్ చేస్తామంటే ఒకటే చెప్తాను, నా దేహాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. మధ్యాహ్నం కొంచెం ఎక్కువ తిన్నాను అనుకోండి, నైట్ భోజనం పెట్టనండి. దీనికి ఏదో ఒక కప్పు కాఫీ తాగుతాను, అయిపోద్ది.
దేహాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే దేవుడికి ఇష్టం ఉండదు. ఈ దేహాన్ని నేను శిక్షకు తీసుకొని పోవాలండి. బ్రతికి వెంటనక చచ్చినట్టు, కుక్క చావు చచ్చినట్టు చదువుతాం. కనుక దేవుని పిల్లలారా, దేహము దేవుని వలన కలిగినది. ఈ దేహము క్రీస్తుకు అవయవములై ఉన్నవి. మరి అవయవాలను తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడతాం? ఆలోచించండి దేవుని పిల్లలారా. భోజనము కడుపు నిమిత్తము, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేస్తాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం నిష్ప్రయోజనం అన్నాడు. నిష్ప్రయోజనమైన శరీరాన్ని కూడా మీరు కాపాడుకోండి. బ్రతికున్న రోజులు ఎక్కువ కాలం ఈ బండి నడవాలంటే దీనికి ఎక్కువ కొవ్వు పదార్థాలు పెట్టకండి, ఎక్కువ స్వీట్ పెట్టకండి. షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి, నరాల బలహీనత, మోకాలు చిప్పలు అరిగిపోతున్నాయండి. ప్రతిదానికి తిరగకండి, పనికి మాత్రమే ఈ కాళ్ళను వాడండి. అర్థమవుతుందండి? ఇక బైక్ ఉంది కదా, నాకు లేదు, ఇక నాకే ఉంది, ఇంకెవరికి లేదని అస్తమానం బైక్ మీద తిరగకండి. మీ వెన్నుపూసలు అరిగిపోతాయి, మరల కూర్చుండలేవు, నిలబడలేవు. నువ్వెప్పుడు పడుకోవడమే బెస్ట్ అంటారు. అధికంగా కూడా కారును తోలకండి, మెడలు పట్టుకుంటాయి, నెక్కు ప్రాబ్లం వస్తుంది. మొన్ననండి విశాఖపట్నం వరకు ఒక్కడే తోలేనండి, నెక్కు పట్టేసుకుంది. ఎంత అవస్థ అయిందండి. అవసరం కాబట్టి డ్రైవ్ చేశాను, కానీ అవసరం లేనప్పుడు నేను డ్రైవ్ చేయనండి. అది దేవుని పనిలోనే ఎక్కువ వాడతాము. దేవుని పిల్లలారా, భూమి మీద దేవుడిచ్చిన దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆడవారైనా, మగవారైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఎవరైనా నీ శరీరంకు పడని వస్తువు మీరు తినకండి. దేహాన్ని ఉట్టిగానే చెడిపేసుకోకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం అండి, చదవండి. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండాలంటే స్మార్ట్ ఫోన్లకు కన్నును ఉపయోగించకండి. ఇప్పుడు చూడండి, చచ్చినోడు మొదలుకొని, బ్రతికున్నోడు మొదలుకొని, చిన్న వయసులో మొదలుకొని ఏదండి కాటికి కాలు చాపే వయసు వరకు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోనే. ఎందుకో ఏమో కానీ రోడ్ల మీద ఓంగ ఇట్లా పట్టుకొని వెళ్తున్నారండి. అడ్డమో వెనుకనో ఎవడనో వచ్చి గుద్దెత్తను అనుకోండి, కాలో చేతి ఎరిగిపోతుంది. అవసరమో రోడ్డు మీద పొంగ కూడా ఇట్లా స్టైల్ అట అది. పిల్లలను స్కూలుకు దించడానికి వెళ్తాం కదండి, బైక్ మీద వస్తారండి మేధావులు, మహిళలు ఇలా చూసుకుంటూ పోతాను. మరి ఒక పక్కకు పోవచ్చు కదండి, పోరండి, నడీ రోడ్లకి వెళ్ళి ఇట్లా చూసుకుంటూ పోతారు, ఇట్లా ఇట్లా ఇట్లా. ఎవరికైనా బ్రేకు అదుపు తప్పి గుద్దేసి అనుకోండి, వాళ్ళు పోతారు, వాళ్ళ పిల్లలు పోతారు. అవసరం అండి. అసలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుపోవడమే అలౌట్ లేదు. నేను డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ చూడనండి. ఇక కొందరైతే ఇక బైక్ నడిపేటప్పుడు ఇట్లనే పెట్టుకొని పోతాడు. వెనుకోడు ఈ అరాని ఇచ్చినా కానీ ఎవడైతే నాకేంటన్నట్టు పోతారండి. ఎంత ప్రమాదం అండి ఫోను. ఈ ఫోన్ను 24 గంటలు కళ్ళతో చూస్తున్నారు, కళ్ళను పోగొట్టుకుంటారు. తెలుసండి, కళ్ళలో మోతబిందులు వచ్చేస్తాయి, స్పెడ్స్ వస్తాయి. పిల్లలకండి సోడా బుడ్డి లాంటివి అద్దాలు పెట్టుకుంటున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాయన నా పిల్లలారా, దేహానికి దీపం కన్ను. మీ కన్ను ఎప్పుడు తేటగా ఉంచుకోండి, అంటే తేటగా ఉండాలి. చనిపోయేంత వరకు అద్దాలు రాకూడదు అని అనుకుంటే కళ్ళను కాపాడుకోండి. దేహంలో అదొక పాటు కదండి.
ఎన్ని మెలకులు చెప్పాడండి దేవుడు, ఎన్ని మంచి మాటలు చెప్పాడని. ఎన్నోసార్లు చదువుకుంటాం కానీ ఫోన్ రాగానే సొల్లు గార్చుకుంటామండి. నిజమా కాదా చెప్పండి? అలానే మరి దేవుడికి అవసరమైన చూస్తారండి. అది కూడా లిమిట్లు చూడండి. అవి దేవుడి మాటలైనా ఏదైనా లిమిట్లు చూడండి దేవుని పిల్లరా. దేహానికి దీపం కన్ను. ఈ దీపాన్ని కాపాడుకోండి, ఆర్పుకోకండి. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పడగానే మోతి బిందులు వచ్చేస్తాను, మొత్తం మబ్బు అయిపోతాయని. ఇందులో ఒక గ్లాసే, ఇందులో ఒక గ్లాసే. మోషే గారు 120 సంవత్సరాలు ఆయన సత్తువ తగ్గలేదట అండి. కంటి చూపు మెరుగ్గా ఉంది 120 సంవత్సరాల వరకు. మరి ఈరోజు 10 సంవత్సరాలు కిస్కా మిస్కా ఉండే కానీ పిల్లలకు అద్దాలేనండి. చదువైనా చదువుతాడు, కంప్యూటరు, ఫోన్లు. దేహాన్ని ఏం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నారు. ఈ దేహముతో దేవునిని మహిమపరిచేది పోయి లోకాన్ని, తల్లిదండ్రులను, కుటుంబాన్ని మహిమపరచడానికి చదువులు, ఈ సంధ్యలు కదండి. విద్యాభ్యాసం కూడా దేహాన్ని చెరుపుతుంది, ఆయాసకరం పుట్టిస్తుంది. కనుక ప్రతి ఒక్కటి లిమిట్లో ఉండండి అన్నాడు దేవుడు. లిమిట్స్ క్రాస్ అవ్వావా శిక్షలోకి వెళ్ళిపోతాం. ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 9-10 వచనాలు. స్పెషల్గా యవన కాలంలో ఉన్న ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి. యవనుడా, నీ యవనమందు సంతోషం చెయ్యు, సంతోషపడు, ఎంజాయ్. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టికి ఇష్టము చొప్పునను ప్రవర్తించుము అని అన్నాడు. ఇది మాత్రం పట్టేసుకొని ఎంజాయ్ చేస్తున్నారండి. ప్రక్కన ఎవరికి మరి? ప్రక్కన ఎవరికి చూడండి. ప్రవర్తింపు అని పులి స్టాప్ పెట్టాడు. పులి స్టాప్ అయితే ఇక్కడికి పదము కంప్లీట్ అయినట్టు, అంతే కదండి. చదువుకున్న కామిచ్చాడు. కామ అంటే దీని వెంటనే ఇంకో ఏదో ఉంది దీనికి సంబంధించిందని అర్థం చేసుకోవాలి. కామిచ్చాడు. చొప్పున ప్రవర్తింపము కామ. అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఇక్కడ ఏమిచ్చాడు? పులి స్టాప్ ఇచ్చాడా? కామ. మరలా కింది చూడు 10వ వచనం. లేత వయస్సును నడిప్రాయమును గతించి పోవునని గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఇక చెప్తున్నాడండి, ఆల్ ఇన్ వన్. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. మన దేహాలను ఏ విషయములైతే చెరుపుకుంటున్నామో వాటినన్నిటిని తొలగించుకోండి. అది మత్తు పదార్థాలా? అది సిగరెటా? అది పొగాక? అది ఏంటండి గుట్కాలా? అది డ్రింకా? అది కూల్ డ్రింక్సా? చెప్పండి. నిన్ననండి ఒక చిన్నోడ గింతే బుడ్డోడు ఒక థమ్సప్ బాటిల్ పట్టుకొని ఇలా నోట్లో పట్టుకొని తాగుతున్నాడు. ఇట్లా ఆహా, ఏం స్టైల్ రా బాగుండేది. చల్లగా ఉన్నదండి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి వేస్తున్నాడు. ఏమైపోద్దండి? ఊపిరితిత్తులు పాడుకోవండి, గొంతుకు కొట్టుకోదండి. పిల్లలకు చల్లటి నీళ్ళు త్రాగించకండి, మీరు తాగకండి. ఎండలు అసలే కూల్ డ్రింక్స్ వాడకండి. ఎండలు వచ్చిన కదా తాపం ఎండ తాపం దాహం అని వేసేస్తారు. ఇది ఇప్పుడు తీయదండి, ఒక్క వర్షం పడనివ్వండి, అప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటపడతాయి. ఎన్ని హాస్పిటళ్ళు, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది.
ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించిన తండ్రి నీ దేహమును ఏవైతే చెరుపుతున్నాయో వాటిని అన్నిటిని తొలగించుకోండి నాన్న అని అన్నాడు. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి దేవుడు అండి. అస్తమానం ఐస్ క్రీములు చాక్లెట్లు తినిపించకండి పిల్లలకు, అవి కూడా వారి దేహాలను చెరుపుతున్నాయి. పసిదేహాలను తల్లిదండ్రులే సొంతంగా చెరిపేస్తున్నారండి. మా పిల్లలకు ఏది కూడా మేము తక్కువ చెప్పమండి, తక్కువ ఇయ్యమండి. ఇస్తున్నావు భలే, నీకు బలిసింది కాబట్టి నువ్వు ఇస్తున్నావు, కానీ పిల్లల దేహాలు చెడిపోతున్నాయి కదా, అంతే కదండి. లేదండి నా కుమారుడు ఏది కోరితే నేను అది ఇస్తానండి, అది నీ పిల్లోడు కాదురా భయ్, అది దేవుని కుమారుడు. ఏదో నువ్వు ఏడ్చి చస్తావని, పక్కోళ్ళని చూస్తూ పక్కోళ్ళ మీద ఏడుస్తావని నీ గర్భం గుండా తీసుకొచ్చాడు అంతే భూమి మీదకి. కుమారులు దేవుడిచ్చు గర్భఫలం, బహుమానం. మరి బహుమానాలను దేవుడి కోసం పెంచుతున్నారు, వారి దేహాలను కాపాడుతున్నారు. చెప్పండి, ఆలోచించండి. ఇక్కడ ఉన్నాడే మా పొట్టోడు దైవస్వరూపుడు, ఏమైపోయాడండి? పటాకులన్నీ ఎరేసుకొని కాల్చేశాడు, మూతి కలుసుకున్నాడు. ఎవరిది తప్పు? తల్లిదండ్రులు కాదంటారా? కట్టేయండి, బయటకు వెళ్ళకుండా కాలును చేతులు కట్టేసి మంచం కోటికి పెట్టండి. ఎక్కడికి వెళ్ళిపోతాడండి? దేహాలను కాపాడండి. అదే కన్ను ఏదో పోతే దైవ దేవుని స్వరూపము దాల్చుకొని వచ్చాడు భూమి మీదకి. ఆ స్వరూపాన్ని ప్రతి వారికి చూపించే సత్తా ఆయనలో ఉంది. మరి అప్పుడే చిన్నప్పుడే కన్ను ఏదో అయితే ఏమవుతుండే చెప్పండి? తల్లిదండ్రులారా, మీ పిల్లల దేహాలను కాపాడండి. వారికి తెలియదు కదండి, వారికి తెలియదు కదండి. తెలియనప్పుడు తల్లిదండ్రుల బాధ్యత అనేది. నీ దేహమైనా నీ పిల్లల దేహమైనా దేవుని వలన అనుగ్రహింపబడినదని మీరెరగరా? కనుక దేవుని పిల్లలారా, ఒకటే చెప్పాడు. ఏమని చెప్పాడండి? నీ దేహమును చెరుపు దానిని ఏదైనా సరే దాన్ని తొలగించమన్నాడు. ఖచ్చితంగా తొలగించుకోవాలి. ఒకవేళ తొలగించుకోకపోతే ఇంత చెప్పిన మా ఇష్టమండి అని అనుకుంటే దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడండి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త, దానికంటే ముందు ఇంకొక మాట చూపించాలి కదండి. చదవండి, అదే చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28. ఆత్మనే చంపనేరక దేహమును కూడా చంపువారికి మీరు భయపడకండి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. మన్నైనది మంటిలోకి వెళ్ళిపోతుంది, దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం, వాస్తవమే. కానీ మరలా మట్టి నుండి దేహాలను మరలా లేపుతాడట, సమాధులను తాకుతాడు. మరలా ఏ శరీరం అయితే విడిచిపెట్టామో అదే శరీరంలోకి ఆత్మను పంపిస్తాడట. ఆ ఆత్మ శరీరము ఒక్కటిగా ఉన్నప్పుడు దేవుడి కోసం ఇచ్చిన దేహాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టావా, నీ కోసం ఖర్చు పెట్టుకున్నావని లెక్కలు తీస్తాడట, చిత్రగుప్త లెక్కలు. ఇది నా దేహం అండి, నన్నెవడని అంటాను అనుకుంటున్నావా? ఇది నీ దేహం కాదు, ఇది మన దేహము కాదు, ఇది దేవుడి వలన దయచేయబడింది. ఈ దేహముతో దేవునినే మహిమపరచాలి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ. లేదు నా ఇష్టం అనుకుంటే ఏం చేస్తాడట దేవుడు? దేహమును ఆత్మను నరకములో వేసి శిక్షిస్తాడట. అందుకే సొలొమోను గారి చేత దేవుడు రాయించాడు కదండి, నీ దేహము శిక్షకు లోపరుచునంతగా నీ అవయవాలతో పని ఏది కూడా జరిగించకండి అన్నాడు. అంతే కదండి. మిక్కిలి భయపడమన్నాడండి. ఏమన్నాడు? మిక్కిలి భయపడండి. భయపడుతున్నామండి మనం?
చూసుకుంటాం పోండి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అని నాలుగు ఇట్లా బయటకు తీసి ఉత్తుత్త అని అంటారు. ఉత్తుత్త కాదు ఇది. ఉత్తుత్తగా అయితే ఇది బైబిల్ ఎట్లయితుందండి? ఇది దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఎట్లవుతుంది చెప్పండి? మరియు ఆత్మను చంపనేరాక దేహంని చంపు వారికి భయపడకండి, కానీ ఆత్మను దేహముతో కూడా నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి. కొరింథీయులకు రాసిన 3 పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక, భయపడుతూ భార్య భర్తలారా సంసారం చెయ్యండి. 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. నా భర్త అండి, నా భార్య అండి, మేము ఏకదేహం అండి, ఏక శరీరం. వాస్తవమే, శరీరమే. కానీ ఏమంటారు చూడండి, భర్తకే కానీ భార్యకే కానీ తమ దేహము పైన అధికారం లేదన్నాడు. అలాగునా భార్యకే కానీ భర్తకు తన దేహము పైన అధికారం లేదు. నా భార్యని నా ఇష్టం ఉండి చేసుకుంటానండి, నా భర్తని నా ఇష్టం ఉండి నో, దేవుడు అధికారం ఇవ్వలేడు. ఒక పాత్రకు వచ్చావంతే, పాత్రలు ఉండంతే, నటించు, ఆ పాత్రకు న్యాయం చెయ్యు, తర్వాత పాత్రను విడిచిపెట్టి పరదేశకు వెళ్ళంతే. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళము తల్లి పాత్రలు ఉన్నాము, భార్య పాత్రల నుంచి తల్లి పాత్రకు వచ్చారు, భర్త పాత్ర నుండి తండ్రి పాత్రలోకి వచ్చారు. ఎన్ని పాత్రలు పోషిస్తున్నాం చెప్పండి. ఆ రోజులలో సినిమాలు ఒక్కడు ముగ్గురుగా నటించాడు తెలుసు కదండి. మనము కూడా పిల్లగాని పాత్రగా అంటే కొడుకు పాత్రగా, ఆ తర్వాత భర్త పాత్రగా, ఆ తర్వాత తండ్రి పాత్రగా, ఆ తర్వాత తాత పాత్రగా, ఆ తర్వాత ముత్తాత పాత్రగా, ఎన్ని పాత్రలు. ఇక ఆడపిల్లలైతే కూతురు పాత్ర, తర్వాత బిడ్డ పాత్ర, తర్వాత కోడలు పాత్ర, తర్వాత తల్లి పాత్ర, ఇంకా అత్తమ్మ పాత్ర, అమ్మమ్మ పాత్ర, ఎన్ని పాత్రలు అండి, నానమ్మ పాత్ర. ఈ పాత్రలన్నీ ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి? పరదేశకు వెళ్ళాలి. కానీ వెళ్తున్నామా? ఇక్కడ మాత్రం సూపర్గా పాత్రలు పోషిస్తున్నామండి. దేవుడిచ్చిన దేహంలో ఎన్ని పాత్రలు పోషించినా అవి దేవునికి మహిమకరంగా ఉండాలి. ఒకటేనండి, ఎవరు మనల్ని కాపాడలేరు దేవుని పిల్లల. భర్తకు భార్య మీద అధికారం లేదు, భార్యకు భర్త మీద అధికారం లేదు. పాత్రలు పోషించండి, పాత్రలకు న్యాయం చెయ్యండి. తర్వాత పీస్ఫుల్ రెస్ట్ అండ్ పీస్ అంటే కదండి పరదేశికి. ఇక దేవుడి పిల్లలారా, చివరిగా మాట చదువుకొని ముగించుకుందామండి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదామండి. 7వ వచనం నుంచి, ఇవన్నీ దేవుడు చెప్పినా మేము విన్నాము, మా ఇష్టానుసారంగా బ్రతుకుతాము అని ఒకవేళ మొండి పట్టుదల మనకుంటే, ఇక దేవుడిచ్చిన చివరి హెచ్చరికను చదువుకొని మనం ఊహించుకుందామండి. గనుక మీ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి మీ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అని అన్నాడు. ఎవరికి ఇష్టం ఉందండి? చావంటేనే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండదండి. చనిపోయిన శవం వస్తుందంటే దాని ఎదురుగా ఎవరు కూడా వెళ్ళరండి. ఎదురుగా వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అంతే కదండి. అంటే చావంటే మనిషికి అంత భయం. చావు ముగింపు కాదు, ముగింపు అనుకుంటున్నాడు కాబట్టి చావంటే భయపడుతున్నాడు. చావు ఏంటంటే మరో జీవితానికి ప్రారంభం. గృహప్రవేశం చేసినప్పుడు ఎవరైనా అరిష్టం అంటారండి, ఎంతో సంతోషంగా వెళ్ళిపోతారండి. గృహప్రవిష్ట అంటే చావు పరలోకానికి, పరదేశికి ప్రతిష్ఠ అవుతుంది. గేట్స్ ఓపెనింగ్ అవుతున్నాయి. ఇష్టపడమన్నాడు.
ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కనుక కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున దేహముతో అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును అని అన్నాడు. ప్రతివాడును, క్రైస్తవుల, హైందవుల, ఇస్లాముల, బౌద్ధిస్టుల, ప్రతివాడు భూమి మీదికి శరీరాన్ని దార్చుకొని వచ్చిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలట? జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. అప్పుడు చెప్పాలి సమాధానం. మనం చెప్పే సమాధానంకు ప్రశ్న అయితే సమాధానం ఉండాలండి. సమాధానం, మంచి సమాధానాన్ని మనము సిద్ధపరచుకోవాలి దేవుడి పిల్లరా. అసలు ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదన్నాడు. మరి క్రీస్తును నమ్ముకున్న వారికి ఎంత గొప్ప ఆపర్చునిటీ అండి. నమ్ముకోవడానికి సిద్ధపడతారండి? లేదండి, ఇంకా మేము ఆలోచిస్తామండి, కొంచెం టైం కావాలండి, ఇక ఈ సంవత్సరం అండి, ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం అండి. అంతలో పోతే అక్కడ నిలబడతావు. ఏం చేసావు నాయన నీ దేహంతో? పలానా చేసాను, దీన్ని దోశాడు పడేయండి ఇస్తాడు. అంతే కదండి. ఎందుకండి అంత బాధలోకి వెళ్ళే బదులు భూమి మీదనే చిన్న పని కదండి. బాప్తిసం తీసుకొని క్రీస్తు దేవుని కుమారుడును ఒప్పుకొని బాప్తిసం తీసుకొని సేఫ్టీ జోన్లో ప్రతి ఒక్కరు రావాలి. ఈ సంఘానికి కట్టుదిట్టమైన భద్రత. కనుక దేవుని పిల్లలారా, దేహము దేవుడిచ్చింది. ఈ దేహము శిక్షకు లోనగున్నట్టుగా ఏ పని దేహముతో చేయకూడదు. చేశామో నిజంగానే శిక్ష తప్పించుకొనలేము. ఏదో మనను భయపెట్టాలని దేవుడు రాయించలేడండి. పండు తినమున నువ్వు చస్తావన్నాడు. కోరి పండు తింది చచ్చారు. కనుక దేహముతో శిక్షకు లోనకు పని, ఏ పని దేహముతో జరగనీయకండని దేవుడు ముందుగా వ్రాయించాడు. ఈరోజు మనం తెలుసుకున్నాం. అయినా కూడా మన ఇష్టానుసారంగా చేస్తే మనని ఎవరు కూడా కాపాడలేరు. ప్లస్ యేసుక్రీస్తు రక్తమైన శరీరమైన మనకు విమోచన క్షమాపణ ఇవ్వదు. ఒకరండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తుంది. మీ పిల్లలకు మీ యొక్క మాటలు వివరించినతో పాటు నేను కూడా నేర్చుకున్నాను. మాకందరికీ మంచి మాటలు మీరు బోధించినందులకే మీకు వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు విడిచిపెట్టకుండా హృదయం అనే పలకల మీద భద్రపరుచుకొని మీరిచ్చిన దేహములు ఉన్నంత వరకు మీకు దూరంగా ఉన్నామని ధైర్యముతో, భయముతో, భక్తితో బ్రతుకుటకు కృప చూపండి. తలలు వంచిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంత మించి జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మించి ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రసాదించండి. జాయింట్ డైరెక్టర్స్ను, డిప్యూటీ డైరెక్టర్స్ను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్ను, కోఆర్డినేటర్ను, ప్రతి ఒక్కరిని పేరు వరుసగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు వాక్యాన్ని చేత పట్టుకొని పల్లెనక పట్టణమనక వెళ్తున్నారు, రాత్రనక పగలనక ప్రయాణాలు చేస్తున్నారు. ఎవరైతే నిస్వార్థంగా యథార్థంగా మీ కుమారుని సువార్త చేత పట్టుకొని వెళ్తున్నారో దేవా, మీ పిల్లలకు మీ దేవదూత భద్రతలో ఉంచమని అర్థిస్తున్నాం. సంఘం ద్వారా జరగబోయే కార్యక్రమాలన్నింటినీ మీ పాసందులు పెడుతున్నాం. ఇదిగో వచ్చే నెల 7, 8, 9 3 రోజులు జరగబోయే మీటింగ్స్ను మీ పాదసందులు పెడుతున్నాం. దానికి కావలసిన ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడయండి, ముందుకు నడిపించమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.